ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తీరుపై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో అన్ని రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని, ఎక్కడ చూసినా స్కామ్లు, మాఫియా సామ్రాజ్యమే కనిపిస్తోందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు వైఎస్ జగన్. 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఒంగోలు జిల్లా జే పంగులూరులో ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న ఓ విద్యార్థి కథనం తీవ్ర ఆవేదన కలిగించిందని ట్వీట్ చేశారు జగన్. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందన్నారు జగన్. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కాంటెంట్, నాడు నేడు వంటివన్నీ రద్దు చేసి విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపివేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువుతున్న వారిని కష్టాలు పెడుతున్నారని మండిపడ్డారు జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసే వాళ్ళమని గుర్తు చేశారు జగన్. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికం వరకు 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేసిన సంగతి గుర్తు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏప్రిల్, జూన్, జూలై, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులో ఎలాంటి అడుగు ముందుకు పడటం లేదన్నారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికం కూడా కలుపుకుంటే సుమారు 2,800 కోట్లకు పైగా ఫీజులు రియంబర్స్ చేయాల్సి ఉందన్నారు జగన్. మరో 1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ బకాయిలన్నీ కలిపి డిసెంబర్ నాటికి 3,900 కోట్లకు చేరుకుంటాయని తెలిపారు. కానీ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్ళేమో గడప కూడా దాటడం లేదన్నారు జగన్. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు వైఎస్ జగన్. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే తల్లిదండ్రులు అప్పులు చేస్తూ వాటిని తీర్చలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దారి లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకువెళ్తున్నారని, చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి అంటూ ట్వీట్ చేశారు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే కుంభకోణాలే తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయిందన్నారు. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రియంబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్.